హలో అండి, ఆహా అనిపిస్తాకు స్వాగతం. ఈరోజు నేను మీకు బంగారు రొట్టెలు చూపిస్తాను. మేనిని మెరిపించేవి బంగారం అయితే మన ఆరోగ్యాన్ని మెరిపించేవి ఈ బంగారు రొట్టెలు. అవే ఈ మక్క రొట్టెలు. ఎంతో హెల్తీ అయిన ఈ రొట్టెలు చేయడం కూడా చాలా ఈజీ. దీనికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో 2 టీ గ్లాసుల నీళ్లు పోసి ఈ నీళ్లు మసులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఒక 3 పిరికిళ్ళ పిండి వేయండి. నేను ఇక్కడ 4 చపాతీలకు సరిపడా తీసుకున్నాను. ఈ పిండిని ఇలా నీళ్ళల్లో పోసి కలుపుతూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. క్వాంటిటీ ఇంత అని ఏం లేదు, ఆ నీళ్లకు సరిపడా పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ పిండి కొంచెం వేడిదే వేసి ఇలా కలుపుకోవాలి. కొంచెం మధ్యలో నీటి తడి చేసుకుంటూ చక్కగా ఇలా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే ఈ రొట్టె అంత బాగా వస్తుంది. ఇదిగో ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి. పిండిని చేతికి నీటి తడిని పెట్టుకొని ఇలా చూడండి ఎంత బాగా చేస్తుందో. మీకు ఇలా రాకపోతే ముద్దను నేరుగా చపాతీ పీటపై పెట్టి కోలతో చపాతీలా చేయండి. చూడండి ఇదో ఇలా. ఇలా సాధ్యమైనంత వరకు చపాతీని మెల్లిగా ఈ కోలతో ఇలా మెల్లిగా అనుకుంటూ చేయాలి. ఇది జొన్న రొట్టెలాగా ఎక్కువగా విరిగిపోదు, చాలా బాగా వస్తుంది. కొంచెం నీటి తడిని చేసుకుంటూ ఇలా చేత్తో కొట్టండి. మీకు వీలు కాదు అనుకుంటే కోలతోటే చేయండి. ఇలా చేసిన తర్వాత మెల్లిగా ఒకవైపు నుంచి తీసి పెనం మీద జాగ్రత్తగా వేయండి. తర్వాత దీనిపైన కొంచెం నీటిని చల్లేలా చేయితోటి లేదంటే ఒక క్లాత్ తోటైనా నీటిని అద్దండి. చూడండి ఇది పూరిలాగా ఎంత బాగా పొంగుతుందో. ఇలా చక్కగా కాల్చుకొని వేడి వేడిగా ఏదైనా కూర కానీ చట్నీ కానీ పెట్టుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ రొట్టె మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి.